కాకి కథ చదవని విద్యార్థి ఉండడు. ఏ కవ్వా ప్యాసా థా, జగమే థోడా పానీ థా అంటూ చిన్నప్పుడు తెలివితేటల ప్రాధాన్యతను తెలియజేస్తూ కాకి పోయం ఉంటుంది. ఇది చాలా పాపులర్. ఎందుకంటే కాకి తన తెలివితేటలను ప్రదర్శించి ఏ విధంగా తన దాహాన్ని తీర్చుకుందనేది ఇందులో వృత్తాంతం ఉంటుంది. అయితే నిజంగానే కాకులు తెలివితేటల విషయంలో చాలా ముందున్నాయట. ముఖ్యంగా మన ఇండియన్ కాకులైతే ఏకంగా అపర మేధావి ఐన్స్టీన్ తోనే తెలివితేటల్లో పోటీ పడుతున్నాయని తాజాగా శాస్త్రవేత్తల పరిశోధనలు తెలియదు. ఇది చూసి ప్రపంచమే ఆశ్చర్యపోతుంది. మరి కావు కావు అంటూ మన చుట్టే తిరిగే కాకులు మనుషుల కన్నా ఏ విధంగా ఇంటెలిజెంట్ అనిపించుకుంటున్నాయో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. కాకి కావు కావు అని అరుస్తుంటే మనం మాత్రం దాన్ని షూ అంటూ వెళ్ళగొడతాం. కానీ దాని వెనక దాగున్న జీనియస్ నేచర్ గురించి తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకోవాల్సిందే. ఇక శాస్త్రవేత్తల పరిశోధనలో కాకుల తెలివితేటలు బయటపడడంతో వాళ్ళు షాక్ అయి కాకులను ఐన్స్టీన్తో పోలుస్తున్నారు. ఇక ముఖ్యంగా మన దేశానికి చెందిన కాకుల తెలివితేటలు చూసి ప్రపంచమే ఆశ్చర్యపోతుంది. కొన్ని సందర్భాల్లో ఇవి కోతులకు, చింపాంజీలకు ఏ మాత్రం తీసిపోని సమయ స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నాయి. మనుషుల మధ్య ఉంటూ మనుషులనే బోల్టా కొట్టించే ఈ బ్లాక్ మాస్టర్ మైండ్స్ గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. అయితే సాధారణంగా మనుషులు, కోతులు మాత్రమే వస్తువులను పరికరాలుగా వాడతాయి. కాకులు బాక్సుల్లో ఉన్న ఆహారాన్ని తీయడానికి ఎలాంటి ట్రైనింగ్ తీసుకోకుండా చిన్న కర్ర పులను కొక్కెలుగా మార్చి వాడటాన్ని గమనించిన పరిశోధకులు ఆశ్చర్యపోయారు. ఇక కాకులు సిటీ లైఫ్ ని బాగా అడాప్ట్ చేసుకున్నాయి. తమ తెలివితో సిటీ లైఫ్ నే హ్యాక్ చేశాయి. మనుషుల జీవన శైలికి తగ్గట్టు తమని తాము మార్చుకోవడంలో కాకులు దిట్ట. మనం పడేసే చెత్త నుంచి ఇంటి బయట పెట్టే అన్నం ముద్దల వరకు ప్రతి దాన్ని ఇవి పక్కా ప్లానింగ్ తో ఆహారంగా మార్చుకుంటాయి. ట్రాఫిక్ ఎప్పుడుంటుంది, జనాలు ఎప్పుడు బయటికి వస్తారు అనే టైమింగ్స్ పై వీటికి పూర్తి అవగాహన ఉంది. బిల్డింగ్లు, బ్రిడ్జిలపై గూళ్లు కట్టుకుంటూ ఇతర పక్షులతో పోటీ లేకుండా సేఫ్ గా ఉంటున్నాయి. భారతదేశంలో జరుగుతున్న కాగ్నిషెంట్ ప్రాజెక్ట్ అధ్యాయాల ప్రకారం కాకులు ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే దాన్ని సాధించేదాకా వదలవు. కొత్త రకం ఆహారం దొరికినప్పుడు దాన్ని ఎలా తినాలి అనే విషయంపై ఇవి ప్రయోగాలు కూడా చేస్తాయని పరిశోధనలో తేలింది. జ్ఞాపక శక్తి విషయంలో క్లార్క్ నట్ క్రాకర్ అనే కాకి జాతి పక్షులు ఏకంగా 30,000 గింజలను వేరు వేరు చోట్ల దాచిపెట్టి నెలల తర్వాత కూడా 90% వరకు తిరిగి కనుక్కోగలవట. అలాగే స్కాబ్ జేస్ అనే పక్షులు తాము దాచిన ఆహారాన్ని వేరే పక్షులు చూస్తున్నాయని గమనిస్తే వాటిని మళ్ళీ వేరే చోట దాచిపెడతాయట. దీన్ని బట్టి వాటికి ఎంత అడ్వాన్స్ మెమరీ ఉందో తెలుస్తుంది. వాటి సోషల్ నెట్వర్క్ మామూలుగా ఉండదట. కాకులు మనుషుల ముఖాలను గుర్తుపట్టగలవు. ఎవరైనా హాని చేస్తే అస్సలు మర్చిపోవు. తమ గ్యాంగ్ కి కూడా ఆ విషయం చేరవేస్తాయి. ఇతర కాకులు తమ ఆహారాన్ని దొంగలిస్తాయని అనుమానం వస్తే ఒకచోట దాచినట్లుగా నటిస్తూ వాటిని తప్పుదోవ పట్టిస్తాయి. ఇక చివరగా కాకుల్లో ఉన్న ఒక గొప్పతనం వాటిని పక్షి జాతుల్లోనే ఐన్స్టీన్ ని చేస్తోంది. అవి గట్టిగా ఉండే గింజలను రోడ్డుపై పడేసి వాహనాలు వెళ్ళాక పగిలిన గింజలను తింటాయి. ఇది వాటి తెలివికి చిన్న ఉదాహరణ మాత్రమే. సో చూశారు కదా, తెలివితేటలు, సమయ స్ఫూర్తితో పాటు జ్ఞాపక శక్తి, ఇలా చాలా విషయాల్లో కాకులు ఎంత స్మార్ట్ గా, అడ్వాన్స్ గా ఉన్నాయో. కాబట్టి కాకే కదా అని ఇక ముందు నుంచి తీసి పారేయకండి.